ఏప్రిల్ 7వ తారీఖున సినీ ఫక్కీలో జరిగినటువంటి దొంగతనం శ్రీకాకుళం జిల్లాలో అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో, ఈ కేసునైతే మాత్రం శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఛేదించారు. ఆ రోజు జరిగిన దొంగతనం వివరాల్ని వెల్లడిస్తూ అసలు దొంగతనం ఎలా చేశారు? ఏ విధంగా చేశారో తెలిస్తే ఆ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ తెలిస్తే ప్రతి ఒక్కరు అవాక్కవ్వాల్సిందే. ఏప్రిల్ 7వ తారీఖున శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ యజమాని అయినటువంటి రామకృష్ణని మేము ఇన్కమ్ ట్యాక్స్ నుండి అదేవిధంగా జిఎస్టి అధికారులమంటూ రైడ్ చేయడానికి వచ్చామంటూ ఆయనకి ఒక మాయ మాటలు చెప్పి నమ్మబలికి బేడీలు తగిలించి నువ్వు ఇక్కడ యువర్ అండర్ అరెస్ట్ ఇక్కడే ఉండాలి మీరంతా కూడాను కదలడానికి వీల్లేదు అంటూ ఒక తుపాకీని ఆయన తల మీద పెట్టి అక్కడున్న రికార్డ్స్ అన్ని చెక్ చేసినట్టు చెక్ చేసి దాదాపు 800 గ్రాముల బంగారం అదేవిధంగా 80 గ్రాములకు సంబంధించి బంగారు ఆభరణాలు, వెండి, అక్కడ ఉన్నటువంటి 5 లక్షల రూపాయల క్యాష్ అంతా కూడా సినీ ఫక్కీలో ఎలా దొంగతనం చేస్తారు అలానే జిఎస్టి అధికారులమంటూ కార్ల మీద బైకుల మీద టిప్ టాప్ గా తయారవుతూ పోలీస్ సంబంధించిన డ్రెస్ లో ఒకరొచ్చి అధికారులమని తెల్లని దుస్తులు ధరించి ఒకరొచ్చి అలా వాళ్ళని నమ్మబలికించి అక్కడున్న బంగారంతో ఎలా వచ్చారో అలా కాకుండా డిఫరెంట్ వేస్ లో ఉడాయించారు.